ప్రసాద్ విజయవాడ నుంచి మా కొలీగ్ జాయిన్ అయ్యారు. సో ఈ జోసెఫ్ రావణ్ సంబంధించినటువంటి కేసులు కానీ లేదా దీనికి సంబంధించిన దాన్ని కూడా మొత్తం ఫాలో అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ ప్రసాద్ ఏంటి అసలు జోసెఫ్ రావణ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఇప్పటి వరకు ఆయన పైన నమోదైనటువంటి కేసులు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? సో రిమాండ్కి విధించే రోజు కూడా చాలా బలమైన వాదనలు కూడా సాగాయి. ఆ రోజు మీరే ఫాలో అయ్యారు మొత్తం కూడా. సో ఇప్పుడు దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, అసలు ఈ రకంగా చర్యలు తీసుకోవడానికి ప్రధానంగా దారితీసినటువంటి కారణాలేంటి? అంటే శ్రీహరి ప్రధానంగా జోసెఫ్ రావణ్ ప్రశ్నిస్తాను అనే ఒక స్లోగన్ పెట్టుకొని యూట్యూబ్ వేదికగా ప్రశ్నించడం ప్రారంభించాడు. అయితే రాను ప్రశ్నించడం మానేసి దోషణలు తీయటమే పరమావధిగా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తాం చాలా అంశాలకు సంబంధించి అది కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, హిందూ సమాజాన్ని కించపరిచే అంశాలు, అదేవిధంగా ఈ హైందవ సిద్ధాంతాలను అలాగే సనాతన ధర్మాన్ని కూడా అవమానించే విధంగా చివరికి కోట్లాది మంది ఆరాధించే రాముడు, కృష్ణుడు వంటి వారి పేర్లు ప్రస్తావిస్తూ ద్రౌపది, సీత వంటి ఆదర్శ మూర్తులుగా భావించే వారిని కూడా నీచంగా మాట్లాడే నైజానికి దిగజారిపోయిన పరిస్థితి. ఈ కారణాల వల్లే అతనిపై పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యక్తమవడమే కాదు, ఇంత ఘోరంగా ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, చట్టాలు, న్యాయస్థానాలు, పోలీసులు ఏం చేస్తున్నారనే స్థాయికి అతని మీద వ్యతిరేకత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇది కేవలం పవన్ కళ్యాణ్ బూతులు తిట్టినందుకు లేకపోతే పవన్ కళ్యాణ్ నిలదీసినందుకు అరెస్ట్ చేశారని చాలామంది భావిస్తూ ఉండొచ్చు. కానీ మొన్న రిమాండ్ రిపోర్ట్ కనుక మనం పరిశీలిస్తే ఇందులో అతను చాలా విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారనేది ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో ప్రధానంగా ఈ రాజకీయ కోణం అనేది పక్కన పెడితే హిడ్మా వంటి నక్సలైట్లని ఎన్కౌంటర్ చేసినప్పుడు కావచ్చు, అంతకుముందు ఈ మావోయిస్టు సమాజానికి సపోర్ట్గా అనేక వీడియోలు చేసినట్టు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ అనేది దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా రాజకీయాలను పక్కన పెట్టి మొత్తం అందరూ కూడా ఆ రోజు మోడీ తీసుకున్న నిర్ణయానికి సలాం చేశారు. కానీ ఇతర మాత్రం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం పేరు రావడానికి అమాయకమైన మన సైనికుల్ని అన్యాయంగా ఆ రోజు పట్టున పెట్టుకున్నారు. అంతేకాకుండా పర్యాటకులను కూడా పట్టున పెట్టుకుని వాళ్ళ భార్యల ముందే భర్తలను కిరాతకంగా హతమార్చిన వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దానికి రివెంజ్గానే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎవరైతే ముష్కరులు ఉన్నారో వారిని మట్టు పెట్టే విధంగా మన భారతీయ సైనికులు తమ ప్రాణాలు ఒడ్డి మరీ ఆ రోజు ఆపరేషన్ విజయవంతం చేశారు. ఇంతటి గొప్ప విషయాన్ని గొప్ప విజయాన్ని అందరూ కీర్తిస్తుంటే ఈ రావణ్ వంటి కొంతమంది మాత్రం దాన్ని కూడా కించపరిచే విధంగాను మోడీని వ్యతిరేకిస్తూ అదేవిధంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వంటి పరిణామాలు కూడా ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో బయటపడ్డాయి. అదేవిధంగా మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా మావోయిస్టులు ఎక్కడా ఉండకూడదు, ప్రభుత్వ వ్యతిరేక సంబంధించి ప్రజాస్వామ్య పరంగా పోరాటం చేయాలి, కానీ గన్నులు పట్టుకుని తుపాకులు పట్టుకునో లేకపోతే అడవుల్లో తిరుగుతూ దాడులు చేసి హింసించే విధానం కరెక్ట్ కాదని ఎప్పటి నుంచో ఉన్న సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టింది. ఇటువంటి ప్రభుత్వం కీలకంగా భావించి తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా ఇతను మొదటి నుంచి కూడా కామెంట్లు పెడుతూ వీడియోలు పోస్టులు పెట్టాడు. అది రాను క్రమంగా మారిపోయి చివరికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా నీచంగా తిట్టే స్థాయికి రావణ్ దిగజారిపోయాడు అనేది వాస్తవం. అయితే అతనికి ఉపా చట్టం అమలు చేయడం తప్ప ఒప్ప అవునా కాదా అనేది ఒక తీవ్రమైన చర్చ అయితే నడుస్తుంది. కానీ అతను అసలు ఏం చేశాడనే కోణంలో చాలామంది ఆలోచన చేయట్లేదు. కేవలం రావణ్ అనే వ్యక్తిని రాజకీయ కారణాలతోనో లేకపోతే పవన్ కళ్యాణ్ దూషించాడు కాబట్టి ఉపా చట్టం పెట్టారనే చర్చ నడుస్తూ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. చాలా అంశాలు రిమాండ్ రిపోర్ట్లో వచ్చిన తర్వాత కొంతమంది దీని మీద ఇది వాస్తవమే కదా అనే అభిప్రాయానికి వచ్చినప్పుడు కూడా రాజకీయంగా ఆలోచించేవాళ్ళు మాత్రం ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ఉపా చట్టం కాబట్టి ఇతర సెక్షన్లు పెడితే బాగుండనేది ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన అంశం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. శ్రీహరి, అవును ప్రసాద్, మీరు అన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని విషయాల్ని ప్రస్తావించారు. దీనిపైన అటు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంటే ఎందుకు పెట్టారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే దీని మీద ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసానంద కూడా రియాక్ట్ అయ్యారు. మా ప్రతినిధి రామకృష్ణ మనతో పాటు దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ కూడా అందిస్తారు. శ్రీనివాసానంద రియాక్షన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం మనం. హిందూ మతం మీద